నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నేను మీ జయశంకర్ సిస్ట్ల. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మా ఆయుష్మతి భవ. సార్, యాజ్ అ న్యూమరాలజిస్ట్ కొన్ని పేర్లు మీరు చాలా స్పెసిఫిక్ గా చెప్తున్నారు. ఈ పేరు వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా మార్చుకోవాల్సినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీరు స్పెసిఫై చేసి చెప్తూ ఉన్నారు. ఇవాళ కూడా ఒక నేమ్ గురించి మాట్లాడుకుంటే రమాదేవి, ఇది చాలా కామన్ నేమ్. రమాదేవి, రమ కూడా చాలా కామన్ నేమ్. రమాదేవి అని పెడతారు, రమా అని పిలుస్తారు. అసలు ఈ రమాదేవి అనే వాళ్ళు ఎలాంటి క్యారెక్టర్ తో ఉంటారు, ఎట్లాంటి ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంటుంది? ప్లస్ ఉంటుంది, మైనస్ కూడా డెఫినెట్ గా. ప్లస్ కూడా ఒకసారి చెప్పండి సార్. ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? రమ గాని, ఆబ్వియస్ గా రమాదేవి గాని, ఒక్కసారి మీ ద్వారా సార్. రమాదేవి అని పేరుండి రమా అని పిలుస్తున్న లక్ష్మీ రమ అని ఉంటుంది, కొంతమందికి రమా అని పిలుస్తారు. అంటే పేరులో 2-3 పదాలను కలిపి పెట్టి అందులో ఉన్న రమాని తీసుకొని రమా పిలుస్తుంటారు. రమ అంటే లక్ష్మీదేవి పేరు. ఏంటి రమ అంటే లక్ష్మీదేవి, మంచి పేరు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సంఖ్యాశాస్త్రానికి వచ్చేటప్పటికి 4 అక్షరాల్లో పేరు, RAMA. సో 6 అక్షరం మొదలు చివరి అక్షరం ఏ. వీటి కాంబినేషను ఇందులో రమా పేరులో ఉన్న నెంబరు, రమా పేరులో ఉన్న న్యూమరికల్ వాల్యూస్, దాంట్లో ఉన్న 4 అక్షరాలు అవటం వల్ల వీళ్ళకి లైఫ్ ఎలా ఉంటుందంటే, ఏ రమా జీవితం అన్నా తీసుకోండి, మనిషి జీవితాన్ని 4 విభాగాలుగా విభజిస్తాం మనం. ఆవిడ హెల్త్ బాగుండాలి, ఆవిడ కెరియర్ బాగుండాలి, ఆవిడ సంబంధ బాంధవ్యాలు బాగుండాలి, ఆవిడ ఆరోగ్యం బాగుండాలి. ఏ రమాన్ని తీసుకున్నా మీరు ఒక దాంట్లో సూపర్ సక్సెస్ ఉంటుంది, బట్ మిగతావన్నీ ఫెయిల్యూర్ ఉంటాయి. అయ్యో, నేను చాలా మంది రమా అనే పేరుతో లెక్చరర్స్ని, టీచర్స్ని చూశాను. డాక్టర్లు కూడా ఉంటారు రమా అని, డాక్టర్ రమా గారు ఉంటారు. ఏంటి వీళ్ళు ఏంటంటే కెరియర్లో సక్సెస్ ఉంటే ఫ్యామిలీ లైఫ్ ఫెయిల్యూర్. కెరియర్లో సక్సెస్ ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఒక లెక్చరర్ రమా ఉన్నారనుకోండి, ఆవిడ కాలేజీలో మంచి పేరు, మేడం గారు, రమా మేడం గారు అంటే అబ్బో సూపర్ అండి, ఆవిడ చాలా స్ట్రిక్ట్ అండి, ఆవిడ సబ్జెక్ట్ బాగా చెప్తారని మంచి పేరు ఉంటుంది. ఆవిడ క్లాస్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు, అంతా బాగుంటుంది. బట్ ఇంటికి వచ్చి చేస్తే ఇంట్లో ఇబ్బందులు, ఫ్యామిలీలో అత్తమామలతో కానీ, హస్బెండ్తో కానీ, పిల్లలతో కానీ, అన్ని రకాలుగా ఇటువైపు నాణానికి ఇంకోవైపు ఫెయిల్యూర్ ఉంటుంది అన్నమాట. ఏంటి ఒక రమాకి ఫ్యామిలీ లైఫ్ అంతా హ్యాపీగా ఉందనుకోండి, ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉంది, కానీ ఆవిడ ఓన్లీ గృహిణి అనుకోండి, ఆవిడ గృహిణి, బ్రహ్మాండమైన దాంపత్య జీవితం, బ్రహ్మాండమైన కుటుంబ జీవితం, పిల్లలు బాగున్నారు, అన్నీ బాగున్నారు, ఆరోగ్యం తప్పుకొడుతుంది. ఇంకో రమ బిజినెస్లో ఉన్నారనుకోండి, బిజినెస్ బాగుంటుంది, ఫ్యామిలీ లైఫ్ బాగుండదు, లేదా ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, బిజినెస్లో లాసులు చూడాలి. ఇది ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని బట్టి, వాళ్ళ జాతకంలో గ్రహస్థితి ఎలా ఉందనే దాన్ని బట్టి అది జరుగుతుంది. చాలా మందికి అర్థం కాని విషయం, పేరు ఎందుకు ప్రభావం చూపిస్తుంది అంటే, పేరు ఎలా ప్రభావం చూపిస్తుంది, ఇలాగే చూపిస్తుంది. ఎందుకు అంటే రమ అనే పేరులో 4 అక్షరాలు, 4 అక్షరాల్లో పేరు ఉండటం వల్ల ఆలస్యము, అడ్డంకులు జీవితంలో, రాహుకు సంబంధించిన నెంబరు ఏంటి, దాంట్లో న్యూమరికల్ వాల్యూస్లో 13వ నెంబర్ ఉంటుంది. 13వ నెంబర్ని డెత్ నెంబర్ అంటారు. డెత్ అంటే చనిపోవటం అనేదే కాదు, లాసెస్, బ్రతకటం కూడా చావడమే కదా సార్. ఆరోగ్యం నష్టపోయినా దాన్ని మరణం కింద లెక్క. ఏంటి వీళ్ళకి అనారోగ్య సమస్యలు ఒక ఏజ్ తర్వాత ఒక సమస్య మొదలైంది అంటే ఇంకా దానికి అంతు ఉండదు అనమాట. ఇంకా అది అలా
కాకరపొత్తిలాగా కాలుతూనే వెళ్తూనే ఉంటుంది అనమాట, ఒకదానికో తర్వాత ఒకటి. అంటే బీపీ, తర్వాత షుగర్, తర్వాత కిడ్నీస్, ఇలా హార్ట్, ఇవన్నీ వెళ్తూ ఉంటాయి అన్నమాట. అందుకని ఆ పేరుని మనం ముందుగానే, మీకు అన్ని జీవితంలో నాకు అన్నీ బాగున్నాయనే ఫీలింగ్ ఉంటుంది కదా, అప్పుడే పేరుని మీరు సరి చేసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సరి చేసుకుంటే దాన్ని ఎలా పిలవాలి, ఎలా చేసుకోవాలి, దాంట్లో స్పెల్లింగ్ ఏమి ఉండాలి, ఆ కరెక్షన్స్ని చేసుకోవడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల నుంచి మనం బయటపడచ్చు. చాలామందికి ఏంటంటే గ్రహస్థితిని బట్టి కదా జీవితం అని న్యూమరాలజీ అంటే చిన్న చూపు చూస్తారు. చిన్న చూపు చూడడంలో తప్పేం లేదు, ఇంగ్లీష్ అక్షరాలు కదా అని అనుకుంటారు. ఇంగ్లీష్ అక్షరాలే మరి అవి పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు మెసేజ్ ఇస్తే మీకు మెసేజ్ రావట్లేదు వాట్సాప్, మరి మధ్యలో ఉన్న వైర్లు ఉన్నాయా? లేవు. ట్రాన్స్మిషన్ ఉంది. సైంటిస్టులు కనిపెట్టిన మొబైల్ ఫోన్ పనిచేసినప్పుడు ఇంగ్లీష్ అక్షరాలు మన మీద పనిచేయవా? ఖచ్చితంగా పనిచేస్తాయి. ఐ కెన్ ఫీల్ ఇట్, ఐ కెన్ స్మెల్ ఇట్, ఐ కెన్ సెన్స్ ఇట్. కళ్ళ ముందు కనబడుతుంటాయి అక్షరాలు. ఎందుకంటే అవి ఏబిసిడీలు కాదు, 1 2 3 4, అవి A to Z ఉండే అక్షరాలు. అవి అక్షరాలు కాదు, అంకెలు. అవి మన మీద పనిచేస్తాయి. దాన్ని జాగ్రత్త పడితేనే మనం ప్రొటెక్టెడ్ జోన్లో ఉంటాం. లేనట్టయితే ఎంత పెద్ద సంపన్న పరులైనా, పెద్ద పెద్ద బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ అయినా, పెద్ద పెద్ద టాప్ మోస్ట్ కార్పొరేట్ కంపెనీలకు అధిపతులైనా సరే, ఒకవేళ ఈ పేరుతో కనుక ఉంటే ఖచ్చితంగా ఒక కాయిన్, సొసైటీ కనబడే కాయిన్ మీరు సక్సెస్ఫుల్, బట్ బిహైండ్ ద కాయిన్, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, ఫ్యామిలీ లైఫ్ని ఇబ్బంది పెడుతుంది, పర్సనల్గా హెల్త్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి దాన్ని సరి చేసుకోవాలి ఎవరైనా సరే. ఎవరైనా ఏ డేట్ ఆఫ్ బర్త్ అయినా పుట్టనివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే. ఎట్లా ఇస్తారు సార్ మీరు? ఏమైనా నేమ్ ఇచ్చేటప్పుడు పేరే మార్చేస్తారా, లేకపోతే అక్షరాలు పెంచేమైనా ఇస్తారా? ఎట్లా ఇస్తారు రమాలకైతే? అంటే వాళ్ళ పూర్తి పేరుని బట్టి, సందర్భాన్ని బట్టి. సార్ నా పేరు రామలక్ష్మి లేకపోతే రమాలక్ష్మి అలా ఉందనుకోండి, దాన్ని బట్టి, అంటే సందర్భాన్ని బట్టి వాళ్ళ దగ్గర ఉన్న, వాళ్ళకి ఆల్రెడీ పెట్టిన నేము, వాళ్ళకి సర్టిఫికెట్స్లో ఉన్న పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, దాని ప్రకారం సందర్భాన్ని అనుసరించి కరెక్షన్ చేసుకొని ఆ పేరుని మనం పిలిపించుకుంటూ, ఆ పేరుని మనం రాసుకుంటూ, ఆ పేరుని వ్యవహారంలోకి తీసుకొస్తే చాలా బాగుంటుంది. రమ అనే పేరు మంచి పేరు, కెరియర్ బాగుంటుంది. చాలా మందిని కెరియర్లో సక్సెస్ఫుల్గా చూశాను నేను. వాళ్ళ అదర్ సైడ్, వాళ్ళ నెక్స్ట్ ఇంకో సైడ్ వాళ్ళకి ఫెయిల్యూర్ ఉంటుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది, ఎవరికైనా జరుగుతుంది. ఎవరైనా ఈ రమ అన్న పేరు పెట్టుకున్న వాళ్ళు డెఫినెట్ గా చాలా హ్యాపీగా ఉండాలి అని అంటే ప్రత్యామ్నాయం అనివార్యం అని చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా అట్లాంటి జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే అందులో 13వ నంబర్ ఉంది. 13వ నంబరు ఎవరిని వదలదు, చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నట్టుగా ఈ నంబర్ కూడా ఎవరిని వదలదు. అది వెయిట్ చేస్తూ ఉంటుంది సమయం కోసం. మీ గ్రహాలు ఎప్పుడు పర్మిషన్ ఇస్తాయో. ప్రతి ఒక్కరికి జీవితాంతం 100 ఏళ్ళు కూడా అనుకూలమైన గ్రహస్థితి ఉండదు కదా, ఉండదు. ఎప్పుడైతే ప్రతికూలమైన సమయం వచ్చిందో అది మామూలుగా వేయదు, పెద్ద కాటే వేస్తుంది. సో అయితే పేరు కరెక్షన్ జరిగితే ఏమవుతుందంటే ఆ ప్రతికూలమైన గ్రహస్థితిలో కూడా మీరు ప్రొటెక్టెడ్ గా ముందుకు వెళ్తారు, డ్యామేజ్ అవ్వకుండా. ఇప్పుడు మీకు అనారోగ్య సమస్య రావాలి ఈ టైంలో, ఈ సందర్భంలో, ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ పీరియడ్లో ఇది రావాలనుకోండి, అది ఏ తలనొప్పి, జలుబు, జ్వరంతో వెళ్ళిపోతుంది, దీర్ఘకాలిక వ్యాధులుగా మారదు. పేరులో రాంగ్ నెంబర్ ఉంటే దీర్ఘకాలిక వ్యాధులుగా మారుతుంది. వాళ్ళకి అర్థమవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఏ రమ ఈ వీడియో చూసినా వాళ్ళకి అర్థమవుతుంది. కరెక్షన్ ఇస్ అ మస్ట్ అని చెప్తున్నారు. 100%. బెటర్ టేక్ కేర్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. ఆయుష్మతి.